హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో సాధారణంగా ఉప్మా అంటేనే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినము, టేస్ట్ ఉండదు, బోర్ కుట్టేసింది అంటూ ఉంటాం కదా. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, నిజంగా అయితే లాగించేస్తారు, అంతా బాగుంటుంది. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇక కొలతకి ఏదైనా ఒక కొలత కప్పు కానీ గ్లాస్ కానీ ఉప్మా రవ్వ తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా దోరగా వేయించుకొని ఈ ఉప్మా రవ్వని పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్లో గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, 4 కప్పుల వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని కడాయిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అండ్ అలాగే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్మా ఉంది కదా, ఉప్మా రవ్వని ఒక 2 మినిట్స్ వరకైనా ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకొని వేడి నీళ్ళు పోస్తూ ఇలాగ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ చూపించారు కదా, ఇలా కలుపుకోవడం వల్ల మనకి పోపు దినుసులు కూడా క్రంచీగా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. తినలేము మాకొద్దు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా తినేచేస్తారు. 1 కప్పు ఉప్మా రవ్వకి 4 కప్పులు వాటర్ అనేది కంపల్సరీగా తీసుకుంటేనే మనకి జారుగా ఉంటుందన్నమాట. ఉప్మా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు. ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే పల్లీ చట్నీతో కానీ లేదంటే నార్మల్గా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.